ఊరోసి ఎప్పుడు లేస్తానని ఎదురు చూస్తున్నావా? డాక్టర్ డాక్టర్ నాకేమైంది డాక్టర్? బుల్లెట్ డైరెక్ట్గా స్పైనల్ కార్డుకి తగలటం వల్ల వాడెవడో నీ ప్రాణం తీయలేదు కానీ నీ మగతనాన్ని తీసేశాడు. ఎస్, మీరు ఇక సెక్స్కి పనికిరారు. చెప్పాను కదండి, అవదు. ఏ మగాడా, ఎత్తు, తలెత్తు. మీరు తలెత్తుకునేలా చేయడానికి రాకెట్ తీసుకొచ్చా. మీకు షుగర్ కానీ, బీపీ కానీ, అల్సర్ కానీ, క్యాన్సర్ కానీ ఉన్నా సరే, ఆఖరికి ఎయిడ్స్ ఉన్నా సరే, మీ ఫ్రెండ్ కో, గర్ల్ ఫ్రెండ్ కో, వైఫ్ కో చెప్పుకుంటారు. కానీ మీకు ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఎవ్వరికీ చెప్పుకోలేరు. అందుకే మీకోసం తీసుకొచ్చాను ఈ రాకెట్. ఈ రాకెట్ మీరు తీసుకుంటే ఎక్కడ ఆగకుండా, అలుపు లేకుండా, అలసట లేకుండా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు. ఈ రాకెట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒకరిని ఎక్కించుకోవచ్చు, ఇద్దరిని ఎక్కించుకోవచ్చు, కుదిరితే నలుగురిని ఎక్కించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మంది ఎక్కించుకుంటే మాత్రం మీ ఇంజన్ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ అది మా బాధ్యత కాదు, ఎందుకంటే కండిషన్స్ అప్లై. ఓవరాల్ గా ఈ రాకెట్ తోటి మీ లోపల ఉన్న జుమాంజిని 30 లేపాడు జగ్. సాల్ది అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ చేసుకున్న కాస్ట్యూమ్ తెచ్చారు. ఎంత పట్టుకుందో తెలుసా? ఇది వరుణ్ తేజ్ చేసుకుందా? చెప్పమంటే చెప్తారు కథ. ఎవరు మీరు? రష్మిక మందానా? ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? అయితే మిస్ అయింది. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్? అరే మీరు ఫ్రెండ్స్ అయితే నాకెందుకు, ఫ్యామిలీ అయితే నాకెందుకురా? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? అవునరా, ఎందుకు కిడ్నాప్ చేశారు? రే ప్రమోషన్ లేని ప్రోడక్ట్ లాగా రీజన్ లేకుండా రివెంజ్ ఏంట్రా? ఏ ఒక ఫ్రెండ్ పార్టీ ఇస్తుంటే మిగతా వాళ్ళందరూ తాగడానికి వెళ్ళలేదా? అరే నువ్వు ఫామ్ లోన్ అని చెప్పేసి కంటెంట్ లేని పంచలేకు. తొక్కలా ఉంది రీజన్. ఏం లేదు భయ్యా, మటాటస్కే రావట్లా. రిపేర్ చేయడానికి నేను కిడ్నాప్ చేశాం. ఇది అంతరిక్షము, నేను సాయిధరం తేజు. అంతరిక్షంలో వరుణ్ తేజ్ కదా. కాలిందా? నాకు అలాగే కాలుతుంది. రీజన్ చెప్పండి. నీకు రీజన్ కావాలి అంతే కదా. మా హీరో వస్తాడు చూడు. ఈయనేనా? ఆ డోర్ బౌన్స్ కొడతాడు భయ్యా. ఏం కాలేదుగా. ఆడి రీజన్ అంటే చెప్పు. అసలు మ్యాటర్ ఏంటంటే పిస్తోల్. సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ వచ్చినట్టుగా. లేదు, మా మామ ఫోటో వచ్చింది. మీ మామని ఎవరు చంపాలనుకుంటున్నారు? వీడేంటి భయ్యా ఇలా ఉన్నాడు? డైపర్ ఇస్తున్నా కాబట్టి సరిపోయింది. అసలు అలాంటి మీ మామ ఎందుకు పెట్టుకున్నాడు రా? మీ మామ హైదరాబాద్ రావడానికి, సడన్ గా సుబ్బుని తీసుకుని అమెరికా వెళ్ళడానికి ఏదో సంబంధం ఉంది. మీ మామ 7th హైదరాబాద్ వచ్చాడు. 5th బాయ్ మీద అటాక్ జరిగింది. అంటే ఆ అటాక్ కి మీ మామకి ఏదో సంబంధం ఉండే ఉంటదిరా. ఎస్, నాకు అర్థమైంది. వీళ్ళ మామ గ్యాంగ్స్టర్. భాష ఏమండి, ఏమైంది? డాక్టర్ మిమ్మల్ని లేవద్దన్నారు. ఆయనకేం కాలేదమ్మా. సార్, మీరు చెప్పినట్టే మీ అమ్మాయికి అబద్ధం చెప్పాను సార్. అబద్ధమా? ఈ హార్ట్ అటాక్ అంతా అబద్ధమేనా? అయితే మీకేం కాలేదా? పాపం సుబ్బు ఎంత టెన్షన్ పడిందో తెలుసా? టెన్షన్ పడాలనే కదా ఇదంతా చేసింది. అప్పుడే తను మనతో అమెరికా వస్తుంది. కానీ సుబ్బు అర్జున్ ప్రేమించుకుంటున్నారు కదా. ఇది ఇలాగే జరగాలి లక్ష్మి. ఇలా జరిగితేనే అందరికీ మంచిది.
ఫ్లైట్ ఎక్కేదాకా ఒక్క మాట మాట్లాడావనుకో నా మీదొట్టే. ఇప్పుడు ఎవడేం చేస్తాడో నేనే చూస్తాను. మా మామ ఎవడు, ముంబైలో ఏం చేసేవాడు, మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావురా? ఫాలో. ఏంటి అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న. రేయ్, నేను నీ ఫాదర్ని రా. నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఏమైంది నాన్న? ఇంకా దాయాలని ట్రై చేయకరా, నాకు అన్నీ తెలుసు. నీ సినిమా ఆగిపోయింది కదూ? సినిమానా? లేదే, నీకెందుకు డౌట్ వచ్చింది? వాళ్ళని చూస్తే ఎవరికన్నా డౌట్ వస్తుంది. నా 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 ఒక ముక్క నా ప్లీజ్ నా నా ప్లీజ్. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం లేదు తబ్బే, ఇంత పక్కకు పోతుంటే అమ్మ చేతి బిర్యానీ వాసన వీధి చివర దాకా వచ్చిండది. అది కాగా ఆ ఏరియాలో కుక్కలు కూడా ఇంత అగ్రెసివ్ గా వాసన పట్టం. నాన్న, డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నవాడు ఇంకా దొరకలేదంట. ఎలా దొరుకుతాడు? మనం కిడ్నాప్ చేశాం కదా. ఎన్న సున్నాయి నేనేం అనలేదు. ఏదో సున్నీయే. అదేరా, ఇప్పుడే ఎవరినో కిడ్నాప్ చేసా అన్నావు కదా, అది. అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి కనపడకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని. నో హీరో సున్న మాదిరి. అవును, యారన్నా కిడ్నాప్ చేస్తుంటే. అవునన్నా, కరెక్టే. ముట్టాలి, దొరికితే చంపేస్తారండి. కిడ్నాప్ చేయడం. మీరెక్కడ ఉంటే ఆడిని ఎవరు చంపుతారు సార్? రెండో వాడు. రెండోవాడా? అవును, రెండో వాడేంటి? ఇద్దరు హీరోలా? ఫస్ట్ సినిమాలోనే మల్టీ స్టారర్ వద్దు సార్, బాగోదు. నువ్వు ఆగమ్మా. రెండు హీరో కాదమ్మా, రెండు విలన్. ఓహో, ఈ ఆర్డర్ సలీం బాయ్ నుంచి వచ్చింది. ఆడికి 2 ఇల్లు, 2 పెళ్ళాం, 2 కారు, అదే మాదిరి 2 గన్ను. ఒక గన్ను ఇక్కడికి వచ్చింది, ఇన్నొరు గన్ను ఎవరికి ఇచ్చారు? అదే తెలియదే. ఆ వెహికల్ కట్టేయండి. డోర్ లే. ఏయ్, క్యా హై అందర్? కానిస్టేబుల్, బండి వదిలేయండి. ఓకే సార్. సార్ ఆ డీల్ ఒప్పుకున్నాడో వాడు ఎప్పుడు వస్తాడో, ఎటువైపు నుంచి వస్తాడో ఎవ్వరికీ తెలీదు. కానీ చంపడానికి మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ये किधर है? बोल रहे तेरी तो। రేయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న. నేనే ఏం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? రేయ్, ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారా? అది తెలుసుకుందామని సిఐడిలో ఎన్ని వేషాలు వేసినా ఏం వర్కౌట్ అవట్లా. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏముంది, సిఐని కలిసినందుకు ముందు నన్ను అరెస్ట్ చేస్తారు, లేదా మా మామ డాన్ అని పోలీసులు చెప్పినందుకు ఆయన నిన్ను నన్ను కల్పించేస్తారు. అనుకున్నా. రేయ్, హీరో ప్రయత్నాలు చేసుకోకుండా నీకు ఈ పనులు ఎందుకురా? హీరో అంటే రియల్ లైఫ్లోనే కాదు నాన్న, రియల్ లైఫ్లో కూడా ప్రాబ్లం వస్తే నిలబడాలి, ఫైట్ చేయాలి. కొటేషన్ లాపి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. అయినా వాళ్ళెక్కడరా?